Samuel David Ministries presents The Father's Touch. నేను మీ పానీయమును మీ ఆహారం నేను ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగం నేను తీసివేదును, ఎందుకంటే నేనే యెహోవా రాఫా అన్నాడు ఆయన. ఒక పాపిని ఎట్లా శిక్షిస్తాడో అంత భయంకరంగా కరుణ లేకుండా కటాక్షం లేకుండా ఆయన శిలువలో యేసుని శిక్షించాడు. సమస్తమైన ఆధిపత్యం అధికారము పేరు పొందిన ప్రతి నామం ప్రభుత్వం కంటే ఎంతో హెచ్చుగా ఆయన మనలను లేపి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాడు. We are right now seated. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే we just pray and then God answers. ప్రార్థన చేస్తాం, దేవుడు జవాబిస్తాడు అనుకుంటాం. బట్ see, answer goes deeper than that. దానికంటే ఇంకా అంటే దాన్ని ఏమన్నాలంటే ద మోటివ్, ద యాటిట్యూడ్స్, మన హృదయం యొక్క ఆ తత్వం అంటారు చూడండి, ద కండిషన్ ఆఫ్ అవర్ హార్ట్, అట్లాగే హ్యావ్ వి అప్రోచ్ గాడ్, దేవుని సన్నిధి మనం ఎట్లా వస్తాం. See, those things really play a big vital role. అవి చాలా చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యమైన రోల్, పాత్ర మన జవాబులు రావటానికి పోషిస్తాయి. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డీలింగ్ విత్. ఆమెన్, హల్లెలూయా. వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ అవర్ ఐస్ షట్. మనం కళ్ళు మూసుకొని ఫైట్ చేయట్లేదు. ఆర్ వీఆర్ నాట్ ఫైటింగ్ ఇన్ ద డార్క్, చీకట్లో మనం కొట్లాడట్లేదు. వీఆర్ ఫైటింగ్ విత్ రెవల్యూషన్. ఆమెన్, అంటే వెలిగించబడిన కనులు, విత్ రెవల్యూషన్. దట్ లైట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, లెట్స్ టర్న్ టు 2 Corinthians chapter 9. ఓకే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్రేస్, నానా విధములైన కృప. అండ్ ఐ టాక్డ్ అబౌట్ ఒరిజినల్ ప్రేయర్. ఫైన్, ఒరిజినల్ ప్రేయర్ అంటే అసలైన ప్రార్థన, ఒరిజినల్ ప్రేయర్. వెన్ ఐ లుక్ టు ద ఫౌండేషన్, ఆ మూల పాఠాలు చూస్తూ ఉంటే ఇట్స్ రియలీ స్టన్నింగ్ టు మీ. నాకు చాలా చాలా స్టన్నింగ్ అనిపిస్తూ ఉంది. So let's turn to 2 Corinthians chapter 9 and let's read from verse 5. 5వ వచనం నుంచి. కావున లోగడ ఇచ్చిరమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. చూడండి, you got to understand one thing. అదేంటంటే you can never be stingy before God. దేవుని ఎదుట మనం ఎప్పుడు పిసిని వారముగా ఉండటానికి వీల్లేదు. ఎందుకని అంటే మనకు కలిగినదన్నీ కూడా అది ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నుండి, ఆయన కొరకు మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఎవ్రీ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. మనకు కలిగినవన్నీ కూడా ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయన కొరకు అనుగ్రహించబడుతున్నాయి. అండ్ చాలాసార్లు వి టెల్, నేను అదే ఐఎమ్ టాకింగ్ ద ఒరిజినల్ ప్రేయర్ గురించి మాట్లాడుతూ చెప్తా ఉన్నాను. దేవుడు, ఐ మీన్ చాలాసార్లు చాలామంది అనేది ఏంటంటే గాడ్ డజంట్ నీడ్ అవర్ ఆఫరింగ్. ఎస్, 100% గాడ్ డజంట్ నీడ్ అవర్ ఆఫరింగ్. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ఎస్, 100% దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. బట్ నీ ఆఫరింగ్ నీ హృదయాన్ని చూపిస్తుంది. ద క్వశ్చన్ ఈస్, yeah, God doesn't need these things. God doesn't want these things. But the thing is, నీ ఆఫరింగ్, నీ అర్పణ నీ యొక్క హృదయాన్ని చూపిస్తుంది. అండ్ హృదయాన్ని బట్టి మాత్రమే ఆయన తన కార్యములను చేస్తాడు. యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. రైట్? అండ్ ఆయన ప్రతి వానికి తన యొక్క హృదయము చొప్పున, అంటే హృదయము, ఐ మీన్ యు నో ద డిసీజ్ దట్ కెనాట్ బి హీల్. హృదయంలో ఉన్న ఆ జబ్బు ఎవరు హీల్ చేయలేరు.
సో హృదయం కరెక్ట్గా మనం పెట్టుకున్నాం అన్నది దేంట్లో కనపడుతుంది అంటే దేవుని ఎదుటకి మనం తీసుకొని వచ్చే అర్పణ ద్వారా కనపడుతుంది. లెవిటికస్లో ఏమని రాస్తుంటుందంటే, కెన్ ఐ రీడ్ ఇట్? ఓకే, లెట్స్ రీడ్ ఫ్రమ్ చాప్టర్ 4, 4వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఆ కోడెను తీసుకుని వచ్చి కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని కోడెను వధింపవలెను. అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె దూడ రక్తములో కొంచెము తీసి ప్రత్యక్ష గుడారమునకు దాన్ని తేవలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డతెర ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారంలో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్త శేషమంతయు పోయవలెను. మరియు అతడు పాప పరిహారార్థ బలిరూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయవలెను. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైరున్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల పైరున్న కాలేశం మీద వాపును సమాధాన బలియగు ఎద్దు నుండి తీసినట్లు దీని నుండి తీయవలెను. యాజకుడు దహన బలిపీఠం మీద వాటిని ధూపము వేయవలెను. ఆ కోడె యొక్క శేషమంతయు అనగా దాని చర్మము, దాని మాంసమంతయు. వాట్ యాక్చువల్లీ సాంక్టిఫైస్, ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచేది ఏంటి? ఇట్స్ ఆఫరింగ్. లెట్ మీ గో బ్యాక్ టు ద ఎర్లీ థింగ్. Genesis chapter 4, talking about Cain, కయ్యూను గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు? ద లార్డ్ సెడ్, నీవు చక్కగా చేసిన ఎడల, ఇఫ్ యూ హ్యావ్ డన్ వెల్, నీ తలను ఎత్తుకునేవాడివి కదా అని చెప్పి పాపము బయట పొంచి ఉన్నది. చదవమ్మా, ఎన్నో వచ్చును? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. సో వాట్ ఈస్ సత్క్రియ దేర్? బ్రింగింగ్ ద రైట్ఫుల్ ఆఫరింగ్. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, యువర్ సీడ్, యువర్ ఆఫరింగ్ గివ్స్ యూ డొమినియన్ ఓవర్ సిన్. పాపము మీద ఆధిపత్యం ఇస్తుంది. ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్, బట్ యూ కెన్ అండర్స్టాండ్. అదేంటిది, ఎట్లాగా? ఎందుకని అంటే, ఆయన యాక్చువల్గా ఆఫరింగ్ వలన కాదు డొమినియన్ వచ్చేది. ఆయన ఆఫరింగ్ వలన, మన హృదయం ఆయన ముందుకు చూపించటం వలన ఆయన కృప విస్తరింప చేస్తాడు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్. 5వ వచనం, వాట్ వాస్ దేర్? కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి చూడండి, ఎందుకు సిన్ ఒక వ్యక్తి మీద డొమినియన్ చేస్తుందంటే, దేవుడు ఫేవర్ లేదు. ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ దేర్. కయ్యూను లక్ష్య పెట్టలేదు, కానీ ఏబేలును లక్ష్య పెట్టారు. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాస్తుంది? అండ్ గాడ్ ఫేవర్డ్ ఏబెల్. సో ఆఫరింగ్ వలన కాదు డొమినియన్ వచ్చేది, కానీ ఆఫరింగ్ వలన డొమినియన్ వచ్చేది. యు గెట్ ఇట్? అంటే వాట్ డు యు మీన్? ఏదో ఆఫరింగ్ వేసేస్తే మన డొమినియన్ వచ్చేది కాదు. దట్ సీడ్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ హార్ట్. ఆమేన్. దాని వలన వచ్చేది ఏంటి అంటే, దేవుని యొక్క అనుగ్రహము, ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఆ అనుగ్రహం ఏం చేస్తుంది అంటే, పాపము మన మీద ఏలకుండా డొమినియన్ ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఐ కెన్ ప్రే ఫర్ హోలీ లైఫ్ and still can't achieve it, but I can sow into the favor of God, asking God for a pure life. Hallelujah. 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 I met a man of God. నేను దైవజనుడిని కలిసినప్పుడు when I
I was just having something too little or something. That's too big for me. And again, Lord, I want that boldness and that purity that this man had. ఈ వ్యక్తికున్న ఆ boldness, ఆ purity నాకు కావాలి తండ్రి అని అడిగా. And the Lord said me, sow into that. నా గిఫ్ట్స్ వరాలు ఏం అవసరం. I want that life. So what happened was, I sowed my seed. అయిపోయింది. So he started praying over me. Even ప్రార్థన చేశాడు. And I did not tell what I'm sowing for. అంటే మామూలుగా just gave my seed. And this is what I'm believing. So అదైతే నా తల మీద చేయబట్టి, Lord, what all the purity that you have given to me for years, I impart unto Sam అన్నాడు. Hallelujah. Hallelujah. అస్సలు నేను చెప్పలేను దాని తర్వాత నుంచి the kind of breakthrough that I have seen in my life is awesome. అసలు అంటే it was a breakthrough ఎట్లా ఉందో చెప్పలేను నేను. See, you must understand, I'm not living in sin, but there is a degree of purity. Amen. Hallelujah. నేను పాపంలో జీవించట్లా, but there are levels in purity. బంగారం, మేలిం బంగారం, and then Ophir, and then there are degrees in purity. ప్యూరిటీని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది. ఆమేన్. అట్లాగే మన దేవునిలో కూడా there are degrees in purity. దాని తర్వాత నుంచి నాకు వచ్చిన బ్రేక్ త్రూ ఎట్లా ఉందో నేను చెప్పలేను అసలు. I just forgot what is SIN. పాపం అంటే ఏంటో మర్చిపోయాను నేను. ఆర్ ఈవెన్ ఆ జ్ఞాపకం కానీ, లేకపోతే ఈవెన్ ద స్ట్రెస్ ఆర్ ఈవెన్ ద థింగ్ ఐ కుడ్ నాట్ ఈవెన్ రిమెంబర్. నా జ్ఞాపకంలోకి లేకుండా అయిపోయింది. నాకు అర్థం కాలేదు అప్పుడు. బట్ ఐ జస్ట్ వాక్ బై ద స్పిరిట్. దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి నేను మూవ్ అవుతాను కాబట్టి ఓకే సో దిస్ థింగ్ అని. బట్ లేటర్ వెన్ ఐఎమ్ స్టడీయింగ్ ద స్క్రిప్చర్, నాకు దేవుని వాక్యంలో ఇవి చూస్తూ ఉంటే నాకు అసలు ఆశ్చర్యం అనిపించేది. Now let me show you some verses in Leviticus chapter 22, 22వ అధ్యాయము. Let's read from verse 17, 17వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలునందరితోనూ ఇట్లు చెప్పుము, ఇశ్రాయేలులు ఇంటివారిలోనే కాని ఇశ్రాయేలులో నివసించు పరదేశంలోనే కాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములైనను మొక్కుబడులైనను అర్పించునో మొక్కుబడులు స్వేచ్ఛార్పణలు వాడు అంగీకరింపబడినట్లు. వాడు చూసారా అర్పణ దేనికి? You got to get that thing. అంగీకరింపబడినట్లు. ఎస్, మనం అంగీకరింపబడ్డ ఎవరి ద్వారా? యేసయ్య యొక్క అర్పణ. దట్ ఈస్ స్టిల్ అర్పణ. ఆమేన్. సో చాలామంది ఏమంటారంటే మన నూతన నిబంధనలోనూ ఆయన అర్పించుకున్నాడు, మనమేం అర్పించుకోలేదు. ఎస్, యు షో మీ యువర్ లైఫ్. నువ్వు అర్పించుకోకుండా ఏం జరిగిద్దో నేను చెప్తా. ఆయన అర్పించుకొని ఉన్నాడు, బట్ యు స్టాండ్ ఇన్ దట్ గేట్వే దట్ జీసస్ ఓపెన్. ప్రభు ఆయన తెరిచిన నూతన మార్గములో ఆయన అర్పణం బట్టి మనం నిలబడతాం. కానీ మన జీవితంలో ఆయన నానా విధములైన కృప విస్తరించబడటానికి we must bring our own free will offerings before God. Hallelujah. దేవునికి మన అర్పణ మనం తీసుకురాగలిగి ఉండాలి. Why? Because we look at his offering. ఆయన అర్పణను చూచి. ఇంక ఇశ్రాయేలీలకి ఆయన అర్పణ తెలియదు, మనకు తెలుసు. సో ఆయన అర్పణ తెలుసు కాబట్టి మనం ఇంకెంత తీసుకొని రావాలి దేవుని దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. And then here it says, చదవమ్మా, keep reading. వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని మగదాన్ని అర్పింపవాలి. దోషము లేని మగదానిది ఆర్ దోషము లేనిది అన్నమాట. దోషము లేనిది, the one that is perfect. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు. You cannot bring the defective ones.
నేను ఊరికే చెప్తున్నాను, యూ మస్ట్ ట్రస్ట్ ద హోలీ స్పిరిట్ ఎక్స్ప్లెయిన్. దీన్ని ఎందుకు నేను చదివిపిస్తున్నానంటే ఇట్స్ నాట్ అబౌట్, ఐ మీన్ ద ఆఫరింగ్, ఇట్స్ అబౌట్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది ఆఫరర్. అది అర్పణ కాదు, అర్పణ తీసుకొని వచ్చే వ్యక్తి యొక్క హృదయమును చూపిస్తూ ఉంది. ఆఫరింగే కదా మామూలుగా, ఐ మీన్ కలంకమైనది తీసుకొస్తానంటే అవ్వదు. వై? మళ్ళీ చదవమ్మా, కీప్ రీడింగ్. దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు అని మీ పక్షముగా అంగీకరింపబడదు. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. కయ్యూన్ ఏం చేశాడు? కలంకమున్నది తీసుకొని వచ్చాడు. ఇట్ డిడ్ నాట్ బ్రింగ్ ద బెస్ట్. ఓకే, మీరు ఈ అధ్యాయం అంతా చదవ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అవ్వదు. ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఇక్కడ ఏమని రాశాడంటే 32వ వచనం చదవమ్మా. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. చూసారా, ఆఫరింగ్ తీసుకురావటం వలన ఏమవుతుందంటే, ఆ ఆఫరింగ్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఆయన నామమును అపవిత్రపరుస్తున్నాడు. హోలీ, ఆయన పరిశుద్ధ నామమును. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఆ వ్యక్తి అపవిత్రపరుస్తున్నాడు, పరుచుకుంటున్నాడు. అండ్ దెన్ ఇక్కడ ఏమని రాసిందంటే, ఆయన అంటున్నాడు, ఐ యామ్, చదవమ్మా. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా. ఎట్లా పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన? అర్థమైపోవాలి ఈ పాటికి మీకు. ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ ఆఫరింగ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ బిఫోర్ గాడ్. దేవునికి ఎదుట అంగీకారమైనది మనం తీసుకొచ్చుట ద్వారా ఆయన దాన్ని అంగీకరించి ఆయన ఆ తీసుకొచ్చిన వాడిని పరిశుద్ధపరుస్తున్నాడు. దట్స్ ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ ఆఫరింగ్. ఇప్పుడు సపోజ్ తెలియని వాళ్ళకి అదేంటి, మనం దేవునికి ఆఫరింగ్ ఇస్తే మనం పరిశుద్ధపరచబడతామా? కాదు, ఆఫరింగ్ ఇవ్వటం వలన కాదు పరిశుద్ధపరచబడేది, ఆఫరింగ్ ఇవ్వటం వలన పరిశుద్ధపరచబడతారు. మీకు అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే, ఆఫరింగ్ ఇవ్వటం వలన కాదు పరిశుద్ధపరచబడేది, ఆఫరింగ్ ఇవ్వటం వలన వీఆర్ ఓపెనింగ్ ద గ్రేస్ పైప్ దట్ ఈస్ బ్లాక్డ్. హల్లెలూయా. ఆయన కృప, ఆయన అనుగ్రహము ఎక్కడ బ్లాక్ అయిపోయిందో అది ఓపెన్ చేయబడుతుంది. ఆ అనుగ్రహములో నుంచి మనము కృప క్రింద ఉన్నాము, కానీ ధర్మశాస్త్రం కింద లేము. కాబట్టి పాపం ఇక మన మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నేను ఏమంటున్నానంటే, లివింగ్ అండర్ ఓపెన్ హెవెన్స్, తెరవబడిన ఆకాశము క్రింద మనం జీవించుట. సో దీని అపోజిట్ అయిన పౌలు అంటున్నాడు, పిసినితనము అంటే ఇట్స్ షోయింగ్ సంథింగ్ లైక్ ఎ డిఫెక్ట్ దేర్. విషయం ఏంటంటే, ద డిఫెక్ట్ ఇన్ ద ఆఫరింగ్ ఈజ్ ద డిఫెక్ట్ ఆఫ్ ది ఆఫరర్. ఆఫరింగ్లో డిఫెక్ట్ ఎందుకు ఉందంటే, ఆఫరర్లో డిఫెక్ట్ ఉంది కాబట్టి. ఏంటిది ఆ డిఫెక్ట్ అంటే, తన హృదయం. యాక్చువల్గా ఆఫరింగ్ తెచ్చిందే డిఫెక్ట్ ఉండటం వల్ల, సిన్ ఉండటం వల్ల. దానికి ఆయన ఎదుట ఆ అనుగ్రహము లేక ఆ ప్రాయచిత్తం, ఆ ప్రక్షాళన కోసం, రైట్, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ ఈవెన్ బిఫోర్ ఓల్డ్ టెస్టమెంట్, ధర్మశాస్త్రం కంటే ముందు కూడా. సో దానికి మళ్ళీ దాంట్లో ఇంకొక ఫాల్ట్ తీసుకొచ్చాడు అనుకోండి. ఐ మీన్, హౌ కెన్ దట్ పర్సన్ బి యాక్సెప్టెడ్ బిఫోర్ గాడ్? ఎట్లా అంగీకరించబడతాడు దేవుని ఎదుట? ఐ వాంట్ యూ టు థింక్ త్రూ ఇట్. కొంచెం టైం పట్టింది. ఇప్పుడు అర్థమైపోవాలి. ఐ యామ్ ద లార్డ్ దట్ శాంక్టిఫైడ్. దాన్ని పరిశుద్ధపరిచి యెహోవా అంటే, పరిశుద్ధపరిచి యెహోవా అంటే హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఆయన అనుగ్రహం వలన పరిశుద్ధపరుస్తాడు. ఆ అనుగ్రహంలోనికి ఎట్లా వస్తాం మనం? How we step into that favor? It's because of the expression of our heart. మన హృదయమును ఆయన ఎదుట క్రొమ్మరించటం వలన, మన హృదయము క్రొమ్మరించబడింది, ప్రోక్షించబడింది అని ఎట్లా తెలుస్తుంది? ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ ఆఫరింగ్. మన సీడ్ ద్వారా, మన యొక్క అర్పణ ద్వారా ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. సో గాడ్ కెనాట్ ట్రస్ట్ ఎ మ్యాన్ హూ స్టీల్స్ ఫ్రమ్ హిమ్. ఆయన దగ్గర నుంచి దొంగిలించే వాడిని దేవుడు ట్రస్ట్ చేయలేడు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ లవ్, ప్రేమ కాదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ట్రస్ట్.
ఏంటి అంటే ఆల్ ద టైమ్ లవ్వింగ్ సంబడి యూ కుడ్ నాట్ ట్రస్ట్. నమ్మకం లేని లేక నమ్మలేని వారిని ప్రేమించటం. అండ్ గాడ్ లవ్స్, కానీ నమ్మలేని వారికి హీ కెనాట్ ట్రస్ట్. అందుకే అన్నాడు, ఈ అన్యాయపు సిరి విషయంలో మీరు అపనమ్మకంగా ఉంటే మీ సొంతదైన మీ ధనం మీకు ఎవరు ఇస్తారు? ఐ మీన్ హౌ కెన్ ఇన్ అదర్ వర్డ్స్ గాడ్ ఈస్ గివింగ్ యాక్చువల్లీ ది అన్రైచియస్ వెల్త్. అన్యాయపు సిరినిచ్చి ఆయన మన హృదయమును పరిశోధిస్తున్నాడు. సో దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఐ మీన్ యూ ఫ్రెండ్స్ ఫర్ మెనీ డేస్, ఐ మీన్ యూ అండర్స్టాండ్ మై హార్ట్, నా హృదయం నీకు తెలుసు ప్రభువా. ఆయనకి ఎంత ఇచ్చినా చాలదు. ఇట్స్ నాట్ అబౌట్ ఆయనకి ఎంత చాలునో కాదు, నీ హృదయం, యువర్ హార్ట్. ఆయనకి ఎంత ఇస్తే సరిపోద్ది కదా. ఎంత ఇస్తే భూమి ఆయన ఎదుట బబుల్. అది ద ఎర్త్ ఈజ్ ఫ్రాక్షన్ బబుల్ ఆయన ముందు. మనం ఏమీ గలం. ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ గాడ్ వాంట్స్, ఇట్స్ అబౌట్ అవర్ హార్ట్. మనము ఆయనకి ఏ స్థానం ఇచ్చాం మన హృదయంలో? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడినైతే వేర్ ఈజ్ మై ఆనర్? ఆ ప్రథమ ఫలములో మేబీ ఆ 10 రూపాయల్లో ప్రథమ ఫలం అదేనేమో. గాడ్ డజంట్ సీ దట్ ద magnitude, he only sees the heart. Amen. Hallelujah. Hallelujah. So దేవునికి how much is too much? That's my question. How much is too much before God? దేవుని ఎదుట ఎంత ఇస్తే ఎంత? No. It's about your heart. How much you have him in your heart. నీ హృదయంలో ఆయనకి ఏ ప్రాధాన్యత ఇచ్చాం మనం? And that shows ఏంటిది? అవర్ సీడ్, అవర్ ఆఫరింగ్, మన అర్పణ చూపిస్తుంది మనం ఆయన ఎదుట ఎట్లా ఉన్నామో. సో ఈ వ్యక్తి దేవుని ఎదుట మాట్లాడటానికి వీల్లేదు. సో ద ఒరిజినల్ ప్రేయర్ ఈజ్ ద ఆఫరింగ్. సో హార్ట్ ఏం చూపిస్తుంది అంటే, హార్ట్ని ఏది చూపిస్తుంది అంటే ఇట్స్ అవర్ ఆఫరింగ్. హల్లెలూయా. లేదు ప్రభువా నేను గణపరుస్తున్నాను తండ్రి, నేను గణపరుస్తున్నాను తండ్రి అంటే దేవుడు అంటాడు పెద్దగానా చిన్నగానా అంటాడు. దేవుడు అంటాడు ఓకే, అయితే నీ ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి నీ దేవుడైన యెహోవాను గణపరచుము. అంటే గణపరచుట వేరేలా గణపరిస్తే అది గణపరచటం కాదు. యు డూ దిస్ అండ్ షో మీ దట్ యు ఆనర్. నువ్వు ఇది చేసి నాకు చూపించు ఆనర్. ఎందుకంటే దేవుడు ఇఫ్ హీ బ్లెస్సెస్, చూడండి, ఇఫ్ గాడ్ యూ కెనాట్ ఫ్లాటర్ గాడ్. దేవుణ్ణి మన యొక్క మాటల చేత మనం ఫ్లాటర్ చేయలేము. మనం అంటే ఆయనని ఫ్లాటర్ అంటే మనం ఆయనని మెప్పించలేము, పడేయలేము ఆయన్ని మన మాటల చేత. అందుకని అన్నాడు ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలి. ఆత్మతో సత్యముతో. చాలా పాటలు మన పాటలు చూస్తే సత్యం ఉండదు దాంట్లో. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒరిజినల్ ప్రేయర్ ఏంటంటే ద మ్యాన్ బ్రింగింగ్ హిస్ ఆఫరింగ్. ఒక వ్యక్తి దేవుని ఎదుట ఆఫరింగ్, ఆ ఆఫరింగ్ మించి ఆ వ్యక్తి మాట్లాడటానికి దేవుని సన్నిధిలో వీలు లేదు. అండ్ ఎవ్రీథింగ్ దట్ హీ స్పీక్స్ హిస్ సీడ్ ఈజ్ స్పీకింగ్. ఆ వ్యక్తి మాట్లాడనుకున్నదంతా కూడా ఏది మాట్లాడుతుందంటే తన విత్తనం, తన ఆఫరింగ్, తన అర్పణ మాట్లాడుతుంది. హిస్ సీడ్ ఈజ్ స్పీకింగ్. అది అర్థం చేసుకోవాలి. హిస్ సీడ్ ఈజ్ స్పీకింగ్. సరే చదవమ్మా కొరింథీయులకు రాసిన పత్రిక. మీరు ఈ అధ్యాయం అని చదవాలి. ఇంకా నాకు లేవి కాండలో చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఐ మీన్ ఒకవేళ ఇఫ్ గాడ్ లీడ్స్ మీ ఐ విల్ టాక్ టుడే, ఇఫ్ నాట్ సమ్ అదర్ టైమ్. ఇప్పుడు కాకపోతే తర్వాత మాట్లాడుతాను. కమ్ బ్యాక్ టు కొరింథియన్స్. చదవమ్మా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. అసలు ఎందుకు విత్తాలి? యేసయ్య మనకంతా చేసేసాడు కదా. చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎందుకు విత్తాలి? గాడ్ డిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు దేవుడు ఏమి చేశాడంటే మనం విత్తటం చేయలే, మనం ఆశీర్వదించబడేది చేశాడు. ఐ మస్ట్ టెల్ ఇట్ అగైన్. అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ కెనాట్ ఈట్ ఫర్ యూ, యూ నీడ్ టు ఈట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆమేన్. దేవుడు మనం బతకటానికి దేవుడు తిండు, మనం తినాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. If God did everything
why we need to sow. ఎందుకు సో చేయాలి అంటే, యాజ్ లాంగ్ యాజ్ ద ఎర్త్ రిమైన్స్, భూమి ఉన్నంత కాలము 2 కాలములు అవి పర్మనెంట్గా ఉంటాయని దేవుడు చెప్పాడు. అదేంటంటే ద సీడ్ టైమ్ అండ్ ది హార్వెస్ట్. విత్తే కాలము అండ్ దెన్ కోయటం. తెలుగు బైబిల్లో కోసే కాలం అని రాసింది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాసిందంటే హార్వెస్ట్ అని రాసింది. అంటే హార్వెస్ట్కి టైం లేదు. అదర్స్ అండ్ అనదర్ సీక్రెట్. ఆమేన్. అది ఎక్కడ రాసిందమ్మా? 8వ అధ్యాయం, జెనసిస్, ద బుక్ ఆఫ్ బిగినింగ్స్, ఆది కాండము 8వ అధ్యాయము. Genesis chapter 8. Verse 22. చదువమ్మా. భూమి నిలిచి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి సో శీతాకాలమును. భూమిలో ఏది జరగాలన్నా ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ బై సోయింగ్. విత్తటం వల్లనే జరుగుతుంది. ఇక్కడ ఏమని రాసిందంటే యాజ్ లాంగ్ యాజ్ ది ఎర్త్ రిమైన్స్, భూమి నిలిచి ఉన్నంత కాలం. మనం ఎక్కడ ఉన్నాం? సో భూమి నిలిచి ఉన్నంత కాలం ఏ కాలం ఉంటుంది? సీడ్ టైం అండ్ హార్వెస్ట్. సో హార్వెస్ట్ టైం ముందు వస్తుందా, సీడ్ టైం ముందు వస్తుందా? అంటే సీడ్, ఇఫ్ దెర్ ఇస్ నో సీడ్ టైం దెర్ ఇస్ నో హార్వెస్ట్ టైం. విత్తే కాలం లేకపోతే కోసే కాలమే లేదు మన లైఫ్లో. సో భూమి అట్లా పనిచేస్తుంది. సో అందుకని ఆయన ఏం చేస్తాడంటే విత్తువానికి విత్తనం ఇస్తాడు. అందుకని విత్తువానికి విత్తనం ఇచ్చాడు. ఏంటిదంటే యేసయ్య. He already gave his seed, Jesus Christ. Amen. Hallelujah. ఆయన ద్వారా ఏమైందంటే ఆల్రెడీ మూయబడింది, తెరవబడింది, మనం అంగీకరించబడ్డాం. ఆయన కూడా ఈ భూమి మీద ఎట్లా పనిచేశాడంటే ఆయన విత్తటం ద్వారా పనిచేశాడు. ఆయన ఎవరిని విత్తాడంటే తన కొడుకుని విత్తాడు. Because nobody can come into the earth and function like that. Amen. Hallelujah. Hallelujah. సో అందుకని ఆయన పంటను కోసుకుంటున్నాడు. నానా భాషలు మాట్లాడే వారిలోను, తెగలోను, ప్రతి జాతిలోను, ప్రతి వంశములోను. కమాన్. హల్లెలూయా. హల్లెలూయా. వాట్ ఈస్ దట్? దట్స్ ద హార్వెస్ట్. ఈ రోజు కూడా ఎంత ఆపరేషన్ ఉన్నా ద బిగ్గెస్ట్ రిలీజన్ ఇన్ ద వరల్డ్ ఇస్ క్రిస్టియానిటీ. ఎందుకంటే ద బిగ్గెస్ట్ సీడ్ వాజ్ సోన్ బై క్రిస్టియానిటీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సీడ్కి మించి సీడ్ లేదు ఇంకా. సో ఈ ప్రపంచం అంతటా కూడా ఆ సీడ్కి హార్వెస్ట్ అవ్వాలి. అందుకని మనం గాస్పెల్ ప్రీచ్ చేస్తున్నాం. సో యాజ్ లాంగ్ యాజ్ ది ఎర్త్ రిమైన్స్ దేర్ ఈస్ ఎ సీడ్ టైమ్. ఆమేన్. హల్లెలూయా. సో సీడ్ టైం ఉంది కాబట్టి మనము సీడ్ ద్వారానే పని చేయాలి. ఎన్ ఇన్స్ట్రుమెంట్, అది తయారు చేసిన వ్యక్తి ఎట్లా పనిచేసిందో చెప్తాడో అట్లాగే చేయాలి. కొంతమంది బుక్ చదవకుండా దాన్ని పాడు చేసేస్తారు. ఇట్ జస్ట్ లైక్ చిన్నప్పుడు నేను ఎగ్జిబిషన్లో కారు కొనుక్కొని సాయంత్రం కల్లా దాన్ని పాడు చేసేవాడిని, రాత్రి నిద్రలు ఓపెన్ చేసి. చాలామంది లైఫ్ను కూడా అట్లాగే పాడు చేసుకుంటున్నారు. దే డోంట్ రీడ్ ద మాన్యువల్. ప్రతివాడు తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని రాస్తుంటుంది. ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు నా ప్రజలైన మీరు ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. నేను మీకు ఆజ్ఞాపించిన న్యాయ విధులను, ధర్మ విధులను మీరు పాటించిన ఎడల దేశము, సకల వంశములు, దేశములు కంటే మిమ్మల్ని నేను హెచ్చించేదను. మీరు నాకు రాజులైన యాజక సమూహముగా ఉండేదరు. నేను మీకు దేవుడినై ఉండేదను అని అన్నాడు. ప్రతి వానికి వాని తోచినట్టు చేయటం కాదు. దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ ప్రాస్పెరిటీ, ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుగ్రహము. సో కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయిను. సో ఇట్స్ నాట్ అప్ టు గాడ్. దేవుడు దేనికి కమిట్ అయి ఉన్నాడంటే విత్తిన వానికి ఆయన పంటను ఇవ్వటానికి కమిట్ అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఈస్ ఆబ్లిగేటెడ్ ఓన్లీ టు గివ్ యూ హార్వెస్ట్. ఆమేన్. మన ఆబ్లిగేషన్ ఏంటంటే టు బ్రింగ్ ద సీడ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేనికి కట్టుబడి ఉన్నామంటే మనం ఆయన సన్నిధికి విత్తనం తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. విత్తనం లేకపోతే విత్తనం ఇస్తాడు. ఆమేన్. జోల్ చాప్టర్ 2 2వ అధ్యాయం నుంచి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి, 2వ అధ్యాయం మొదటి నుంచి. సియోను కొండ మీద బాకా ఊదుడి, సియోను కొండ మీద బాకా ఊదుడి, పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. స్టాప్.
chapter 1 verse 1. పెతుయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. దేశం యొక్క కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లోనే కానీ, మీ దినములలోనే కానీ, మీ పితరుల దినముల్లోనే మీ కానీ, పితరుల దినముల్లోనే కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయడి. వారు తమ బిడ్డలను ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియచేయదు. చూసారా, మన పిల్లలకి చెప్పాల్సినవి ఇవే. This is very important. చదువమ్మా. గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి, గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసెను. మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నవి. చూడండి, కొంతమందికి ఒక జబ్బు వెనకాల ఇంకో జబ్బు, అది తర్వాత ఇంకో జబ్బు, అది తర్వాత ఇంకోటి, ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంకో సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంకో, ఆ సిచ్యువేషన్ తర్వాత ఇంకోటి. అసలు కోలుకోలేని చూస్తూ ఉంటాం కొన్ని ఫ్యామిలీస్. వై? బికాస్ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ఈటింగ్. గొంగళ పురుగు లాంటి పరిస్థితి, అది తర్వాత మిడతలు తినివేయటం, మిగిలిన ఇంకొంచెం కొంచెం 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 కొంచెం. వై? బికాస్ పీపుల్ వర్ ఈటింగ్ గాడ్స్ ఆఫరింగ్. ప్రజలు దేవుని యొక్క అర్పణను తినేస్తా ఉన్నారు. చదువమ్మా. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షారస పానము చేయవార్లా రోదనము చేయుడి. ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కొరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజురపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను. సో దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ దట్ ప్లేస్. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. 11వ వచనం చదవమ్మా. భూమి మీద పైరు చెడిపోయేను, గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజురపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లను ఈత చెట్లను జల్దరు చెట్లను తోట చెట్లని వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయేను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయవారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. Why? The offering has been stopped. చదవమ్మా. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయేను. చూసారు, నైవేద్యమును పానార్పణమును నీ దేవుని మందిరముకు రాకుండా నిలిచిపోయింది. Now chapter 2, 2వ అధ్యాయం. నాకు ఎంత చదవటం కనెక్షన్ చెప్తున్నా, ఎందుకంటే మీకు అర్థమవుతాకి ఈ స్క్రిప్చర్. Now let's read verse 12, 12వ వచనం చదవమ్మా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. టర్న్ టు హిమ్. ఎలా తిరగాలి? ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అంటే ఏంటి? ఇవేమి లేవు వీళ్ళ దగ్గర. ఇవన్నీ ఎండిపోయినాయి, అన్ని తినేసినాయి. మిడతలు తినేసింది, తిని వదిలిపెట్టింది పసరు పురుగుల. తర్వాత అవి తినేసి వదిలేసింది చీడ పురుగులు, అవి తినేసి వదిలేసినవి. బట్ యు సీ ఆల్ దీస్ పురుగులు హ్యాస్ ఈటెన్ సంథింగ్, తినేసినాయి, వాళ్ళ దగ్గర లేవు. సో ఆయన వైపు తిరిగితే ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే దీవెనగా యెహోవాకు మనం అర్పించవలసిన అర్పణనిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీవెన ఎట్లా వస్తుందంటే అర్పణ ద్వారా. సో ఆయన ఎట్లా జాలి చేసుకొని ఏం చేస్తాడంటే హీ గివ్స్ సీడ్ టు ద సోవర్. గాడ్ కెనాట్ బ్లెస్ దొంగ ఇంటూ గజ దొంగ. దేవుడు దొంగని గజ దొంగలోకి ఆశీర్వదించలేడు. సో ఇశ్రాయేలీయులకు అన్ని తినివేయబడటానికి కారణం అది. అకాల ఫలములు రాలిపోతా ఉన్నాయి. అండ్ దేర్ ఈజ్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్. సో దేవుడు ఏం చేశాడంటే ఆయన వైపు తిరిగిన వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే ఆయన కృప చూపించి దీవెనగా ఏమిస్తాడంట? ఏమనుగ్రహిస్తాడమ్మా? యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించి
అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఎవరు చెప్పగలడు? సియోనులో బాకావు. చాలు 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 చాలు. అంటే ఒక విషయం అర్థం కావాలి, మనకి దీవెన ఏంటి అంటే మనకు కలిగి ఉన్న దానిది కాదు, మనం ఆయనకి ఇచ్చే అర్పణ వలన మాత్రమే దీవెన పొందుతామని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. అందుకని వెన్ వీ టాక్ అబౌట్ ప్రేయర్, మనం ఇవన్నీ మాట్లాడాలి. ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు దీన్నే 3 పేటల తాడు అని అన్నారు. ఫాస్టింగ్, ప్రేయింగ్ అండ్ గివింగ్. ఉపవాసం ఉండటం, ప్రార్థన చేయటం, ఇవ్వటం. దిస్ ఇస్ 3-fold cord. ఇట్ కెనాట్ బి బ్రోకెన్. నౌ కమింగ్ టు 1 Kings, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం. 1 Kings chapter 17. Any blessing that is not enviable is not a blessing. వేరే వాళ్ళు చూసి ఎన్వి అవ్వకపోతే అది దీవెన కాదు. మీరు అనుకుంటున్నారేమో దట్స్ నాట్ దీవెన. ద ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ హిబ్రూ వర్డ్ బరాక్ అంటే అర్థం ఏంటంటే ఎన్వియబుల్ అని అర్థం. బ్లెస్ అన్న మాట బరాక్ నుంచి వచ్చింది. బరాక్ మీన్స్ బ్లెస్డ్. సో బరాక్ అంటే అర్థం ఏంటంటే ద వన్ దట్ ఈస్ ఎన్వియబుల్. మిమ్మల్ని చూసినప్పుడల్లా కుళ్ళిపోతూ ఉండాలి, ప్రైజ్ లార్డ్ చెప్తా ఉండాలి, అలా నమస్తే సార్ అంటే చూసావా అరే అని అనుకుంటా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నీ విత్తనము చూడండి, సీడ్ వల్ల దేవుడిచ్చిన ఒక ప్రామిస్ ఏం చెప్పమంటారా? నీ సంతతి వారు నీ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు అన్నారు. ఇట్స్ దట్ సీడ్, బట్ దట్ సీడ్ మేడ్ ద సీడ్ టు కాన్క్వర్ ద గేట్ ఆఫ్ ద ఎనిమీ. ఆమేన్. ఆ విత్తనమే, ఆ విత్తనమును అంటే దట్ సీడ్ అంటే ఆయన తీసుకొని వచ్చిన అర్పణ, ఆయనలో నుంచి వచ్చిన సీడ్. నేను చెప్పలేకపోతున్నా. ఆయనలో వచ్చిన, అబ్రహాములో నుంచి వచ్చిన ఆ సీడ్, తన సంతతి వారు శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? పాపము, డొమినియన్ ఓవర్ సిన్, డొమినియన్ ఓవర్ ఎనిమీ. హల్లెలూయా. ఈ ప్రిన్సిపల్ ఐ కెన్ షో యూ లైక్ థ్రెడ్. ఒక చిన్న థ్రెడ్, మీరు మీ శారీలో ఎట్లా థ్రెడ్ వెళ్తుంది, మీ డ్రెస్లో ఎట్లా థ్రెడ్ వెళ్తుందో అట్లా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈ థ్రెడ్ కనిపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ద స్కార్లెట్ థ్రెడ్. స్కార్లెట్ థ్రెడ్ అంటే ఆ బ్లడ్ థ్రెడ్, ఆఫరింగ్ థ్రెడ్ కనిపిస్తుంది. ఆ ఎర్రని దారము, యూ కెన్ సీ ఇట్ ఎనీవేర్. ఏం చదువుతున్నామమ్మా? 1 Kings chapter 18, 18వ అధ్యాయము. 18వ అధ్యాయము. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 29, 29వ వచనం నుంచి చదువమ్మా. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించే సమయం వరకు. నేను అవన్నీ ఈరోజు మాట్లాడటం కావద్దు. ఐ వాస్ టాకింగ్ అబౌట్ బ్రేకింగ్ ఫ్యామిన్, ద కీస్ టు బ్రేక్ ఫ్యామిన్. కరువుని ఎట్లా విరగొడతాం, how famine is broken, ఎట్లా విరిగిపోతుంది. And you know the situation about, I mean, Elijah fighting with Jezebel, or చూడండి, యెజబెలు, he is fighting with this demonic power. ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రవక్తలందరినీ సంహరిస్తూ ఉంది. డీమన్ పొసెస్డ్ లేడీ. చదవమ్మా. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు చూసారా, ప్రార్థన చేస్తున్నారు, nobody is answering their prayer. The prophets of Jezebel, యెజబెలు పోషిస్తున్న ప్రవక్తలు వీళ్ళు. చూడండి, కరువులో వీళ్ళని పోషిస్తుంది ఈమె. ఈ కరువు ఎంత భయంకరమైన కరువు అంటే 18వ అధ్యాయంలో కనబడుతుంది. యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ వర్డ్స్ 5, 5వ వచనం చదవమ్మా. ఆహాబు దేశములోని ఉదకదారులన్నిటిని నదులన్నిటిని చూడబోయి. చూసారా, 4వ వచనం కూడా చదవమ్మా. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా జెజబెల్ గుహలో 50 మందిగా నూరుగురిని దాచి చదవమ్మా. అన్నపానములనిచ్చి వారిని పోషించారు. ఎవరిని? బయలు ప్రవక్తలు. ఎప్పుడు? ఫ్యామిన్. హౌ డేర్ షీ.
అందరు దేశం అంతా చచ్చిపోతాం అంటే షీ వాజ్ ఫీడింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ బేల్. బయలు ప్రవక్తల్ని పోషిస్తా ఉంది. చదువమ్మా. అహాబు దేశంలోని ఉదకదారాలన్నిటిని, చూసారా, ఉదకదారాలన్నిటిని, నదులన్నిటిని చూడబోయి పశువులన్నిటిని పోగొట్టుకొనకుండా అంటే ఏంటి, దేశంలో ఉన్న వాటన్నిటిని ఎండిపోతా ఉన్నాయి. దట్ ఈస్ ద టైమ్, నో ఫ్యామిన్, ఐ మీన్ నో రెయిన్, నో డ్యూ. ఏలియా అన్నాడు కదా, నా మాట ప్రకారం కాక ఇంకా అసలు మంచైనను వర్షమైన 17వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగా కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించారు. దేర్ ఇస్ నైదర్ డ్యూ నార్ రెయిన్. అలాంటి టైంలో ఫీడింగ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. And then this man was sent to, Obadiah was sent to search. Okay, now come back to the next page. 30 వచనం చదివే కదమ్మా. Now verse 30. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతని యొద్దకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానమునొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమ్మ కొట్టి త్రవ్వించి. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాస్తుంది? And he dig. ఎంత లోతు? 2 measures of seed అని రాస్తుంది. 2 measures of seed, large enough to hold 2 measures of seed. మళ్ళీ చదవమ్మా తెలుగులో. 2 మానికల గింజలు పట్టునంత లోతుగా, 2 మానికల గింజలు పట్టునంత లోతుగా. చూడండి, దిస్ మ్యాన్ ఈజ్ ఎ క్రేజీ మ్యాన్. నేను ఏమంటానంటే ఏ సీడ్ దట్ ప్రొవోక్స్ గాడ్. దేవుడు మన పక్షమున కార్యము చేయునట్లుగా దేవుడిని చేపించేలాగా చేయటం. క్యాన్ యూ డూ దట్? ఎస్, యువర్ సీడ్ క్యాన్ డూ దట్. దాన్ని ఏమన్నారంటే ఎక్స్ట్రావగెంట్ ఆఫరింగ్. చదవమ్మా. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను. అందరూ వింటున్నారా? సరే, ఏసీ మర్చిపోండి. దహన బలి పశు మాంసం మీదను కట్టెల మీదను చెప్పారు. ఏం పోయాలమ్మా? నీళ్ళు. ఆ దేశానికి ఏం కావాలి? నీళ్ళు. ఆర్ యు ఆల్ హియర్? ఏమి లేదు, వాటర్ లేదు. ఏముంది? కరువు ఉంది. ఎన్ని సంవత్సరాల కరువు అది? 3.5 years కరువు. సో అసలు దేవుడికి అసలు దయాదాక్షిణ్యం ఏమైనా ఉందా? అందరు నీళ్ళు లేకుండా అల్లాడుతూ ఉంటే కరువు టైంలో నీళ్ళు తీసుకొచ్చి ఆఫరింగ్ లాగా ఆ బలిపీఠం మీద పోయమంటున్నాడు. ఆర్ యు ఆల్ హియర్? చూడండి, మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ గాడ్. ఇదేదో డబ్బులు కాటలు గాడ్ డజంట్ నీడ్ యువర్ మనీ. చాలా మందికి అర్థం కావట్లేదు. మీ కరువు దేంట్లో కరువు? దాంట్లో సీడ్ తీసుకురా. ఆ టైంలో గోల్డ్ తీసుకొచ్చినా దట్ విల్ బి ఎ లెస్సర్ ఆఫరింగ్. ఆ టైంలో వాటర్ తీసుకొస్తేనే దట్స్ ద గ్రేటర్ ఆఫరింగ్. ఎందుకంటే వాటర్ లేదు అక్కడ. చూడండి, ద వర్డ్ సీడ్ పరిశుద్ధాత్మ దేవుడు కనపడకుండా రాశాడు. 2 measures ఆఫ్ సీడ్. ధాన్యము పట్టునంత, 2 మానికల ధాన్యం పట్టునంత తవ్వేరది. మన వల్ల ఎవరన్నా ఇస్కరియోతు యోధ తమ్ముడు ఎవరన్నా ఉండుంటే అక్కడ చెప్పుండేవాళ్ళు. నేల పాలు చేస్తున్నాడు ఈసారి, బుగ్గి పాలు చేస్తున్నారు, బూడిదలో పన్నీరు పోస్తున్నారు. ఇంతమంది ఇదైతే మాకు ఆఫరింగ్ ఇయటం తెలీదా? మేము ఇయ్యలేదా? ఇట్టగిస్తేనే అవుతుందా? పీపుల్ బట్ మనుషులందరూ మాట్లాడతారు, బట్ ద మేనిఫెస్టేషన్ షట్ దేర్ మౌత్స్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మాట్లాడుతూ ఉంటారు, కానీ దాని తర్వాత దేవుడు ఆయన ఇచ్చే ఫలితాలు ప్రతి ఒక్కరిని వాళ్ళ నోటి మీద వేలేసుకునేలాగా చేస్తుంది. యూ కెన్ నెవర్ ప్లే విత్ గాడ్. ఇంతకే అమ్మేరా అంటే తలక ఇట్లా ఉన్నట్టున్నాడు. కొంతమంది ఏదైనా ఇది కానీ ఇది కానీ అది పెళ్ళైన తర్వాత ఇంకా బాగా ఎక్కువ ప్రాక్టీస్ అయిపోతుంది. అక్కడ అతను ఆన్సర్ చెప్పినట్టు కూడా ఉండదు. నేను అదే వెళ్తాను, విల్ రీడ్ దట్ ప్యాసేజ్. Ananias and Sapphira, ఇంతకే అమ్మేరా మీరంటే ఇట్ అన్నట్టున్నాడు. తప్పక అంతే. ఎందుకంటే ఎ మ్యాన్ కెనాట్ స్పీక్ బియాండ్ హిస్ ఆఫరింగ్. గుర్తుపెట్టుకోండి, అర్పణకి మించి మాట్లాడటానికి లేదు దేవుని సన్నిధిలో. మేబీ హీ కెన్ టెల్ ద స్టోరీ, పిల్లల కోసం ఉంచానన్నా, దానికోసం ఉంచానన్నా. హే, డూ యూ థింక్ నీ దేవుడు 1000 తరాలకు కృప చూపిస్తానన్నాడు. యెహోవా ఆశీర్వాదము పిల్ల తరముల వరకు నిలుచును అన్నాడు. I have been young and old. దావీదు అన్నాడు, I have been young and old. నేను యవనస్తుడుగా ఉన్నప్పుడు చూశాను, వృద్ధుడైనప్పుడు చూశాను. నీతిమంతుని పిల్లలు రొట్టె కోసం అడుక్కోవటం నేను చూడలేదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. And you talk about your children. నువ్వు చచ్చిపోయిన తర్వాత బతికే పిల్లల గురించి మాట్లాడుతున్నావా? Maybe Ananias might have told, చెప్పడానికి చాలా కారణాలు ఉండొచ్చు. చూడండి, దట్ ఈస్ టెల్లింగ్ హీ ఈస్ ట్రస్టింగ్ హిస్ ఆర్మ్, నాట్ గాడ్. ఆ వ్యక్తి తన యొక్క బలాన్ని, తన శరీరమును, ఆర్మ్ ఆఫ్ ద ఫ్లెష్, తన శరీరంను ట్రస్ట్ చేస్తున్నాడు, కానీ దేవుని ట్రస్ట్ చేయట్లేదని చూపిస్తుంది. అది మనం నోటితో చెప్పొచ్చు, నేను ఎంత మంచోడిని బ్రదర్ పేతురు గారు, ఎంత మంచోడిని కాబట్టి నేను నమ్మేస్తాను. నిజమే, దేవుడు కూడా అంత క్రూయల్ అనిపిస్తుంది చదివితే. నో, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద హార్ట్. సాతాన్ని హృదయాన్ని ఎట్లా నింపాడు. మనం ఏదైతే మన దగ్గర ఉంచుతామో అది సాతానికి డోర్ తెరుస్తుంది. యువర్ హార్ట్ సాతాన్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు వెన్ యూ స్టార్ట్ కంట్రోలింగ్ ద సీడ్. అదే డొమినియన్ ఓవర్ సేటన్ అంటున్నా. డొమినియన్ ఓవర్ సిన్, డొమినియన్ ఓవర్ టెంప్టేషన్, డొమినియన్ ఓవర్ ఎనిమీ. శత్రువు మీద ఆధిపత్యము, పాపం మీద ఆధిపత్యము, శాపం మీద ఆధిపత్యము, ఈ లోకాన్ని కంట్రోల్ చేసే వాటి మీద ఆధిపత్యము. వాట్ గివ్స్? నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో బిలీవర్స్ సీడ్ ఎట్లా, అన్బిలీవర్స్ ఎట్లా సీడ్ ఇస్తారు. దట్స్ మై ఫస్ట్ వాక్. అదొక్కటి చాలు మీకు రూట్ అవుట్ చేసుకోవటానికి. చదువమ్మా. అదైన తర్వాత రెండో మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు రెండో మారును అలాగూ చేసిరి. మూడో మారును చేయడానికి అదే ఒకసారి అంటే ఓకే, 3 సార్లు ఎందుకు చేశాడు? 3 సంవత్సరముల ఫ్యామిన్ అది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ a famine for 3 years. 3 సార్లు చేయుడి. మూడో మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ. అసలు ఈ ఆఫరింగ్, ఈ స్టైల్ అప్పటిదాకా ఇశ్రాయేలు ఎవరు చేసుండరు. బలిపీఠం దగ్గర తవ్వి నీళ్లు పోయటం, బలిపీఠం దగ్గర బలి పశువులు తీసుకురావటం చేస్తుంటారు. బలిపీఠం దగ్గర తవ్వి నీళ్లు పోయటం ఎవరు చేయలే. ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్ బిలాంగ్స్ టు దోస్ హూ ఫియర్ ద లార్డ్. యెహోవా యొక్క రహస్యములు ఆయన యందు భయభక్తులు గల వారికి తెలియచేయబడతాయి, అందరికి కాదు. ఆమేన్, హల్లెలూయా. చదువమ్మా. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు This man did not pray until he put that offering. Hallelujah, hallelujah, hallelujah. ఈ దైవజనుడు అక్కడికి తన ఆ అర్పణ తీసుకురాకుండా ప్రార్థన చేయలా. చూడండి, వాట్ గివ్స్ us access before God is the seed. Amen, hallelujah. చదవమ్మా. ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడినై ఉన్నానని, నేను నీ సేవకుడినై ఉన్నావని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితినని ఈ దినమున కనపరచుము, ఈ దినమున కనపరచుము. యెహోవా, యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేయదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, అండర్లైన్ దట్ వర్డ్, ప్రార్థన చేయుచుండగా.
ప్రార్థన చేయించుండగా. చూడండి, మన ఆఫరింగ్ దేవుని సన్నిధి తీసుకొని వచ్చినప్పుడు మన ప్రార్థన అవ్వక ముందే దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని నేనేమంటున్నానంటే ప్రేయింగ్ అండర్ ఓపెన్ హెవెన్, తెరవబడిన ఆకాశము కింద ప్రార్థన చేయటం. చదవమ్మా. దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లను కందకమందు నీళ్లను ఆరిపోజేసి. చూడండి ఏమైంది, ద హెవెన్ వాస్ ఓపెన్. అప్పుడు దాకా మూసుకొని పోయింది ఆకాశం. ఆకాశము తెరిచింది దేవుడు కాదు, ఆకాశము తెరిచింది ఆఫరింగ్. అందుకని అన్నాడు, మీరు భూమి మీద వేటిని విప్పితే పరలోకమందు విప్పబడును అన్నాడు ఆయన. మీరు వేటిని బంధిస్తే పరలోకమందు బంధింపబడును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును. హౌ మచ్ యు రిలీజ్ is what decides how much you receive. ఆమేన్. చదవమ్మా. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. Now go to verse 44, 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను. 41వ వచనం చదవమ్మా. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా నాకు ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. You can be assured of your answers for the prayers. Hallelujah. దీన్ని అంటున్నాను, provoking God to do something. కరువుని విరగొట్టడం, breaking the famine, provoking God to do the impossible. విస్తారమైన ధ్వని పుట్టుచుంది. వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నువ్వు వెళ్ళి భోజనం చేయి. ఆహాబ్, you go and eat. ఆహాబు భోజనం చేయబోయిన I will go and pray. ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖం మోకాల మధ్య ఉంచుకొని. చూసారా, he is still praying. చూసారా, ఫాస్టింగ్ ఉంది, ప్రేయింగ్ ఉంది, సోయింగ్ ఉంది. the threefold cord. 3 పేటల తాడు. ఉంటే ఫాస్టింగ్, లేకపోతే ఉంటే ప్రేయింగ్, బట్ నో సోయింగ్. నో, ఇట్ డజంట్ వర్క్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. we should be very very careful. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. the threefold cord. ఆమేన్. చదవమ్మా. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా, నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వారు మెడక ఎక్కి పార చూసి ఏమీ కనబడలేదని అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పారు. 7వ మారు అతడు చూచి, అది మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదని. Can I tell you, మేఘము ఏలియా క్రియేట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద అనుగ్రహము మీరే క్రియేట్ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. You can create your prayers, create the atmosphere for the supernatural. Hallelujah. మన ప్రార్థన చూడండి, ఇప్పుడు ప్రార్థన అనగానే మీకు ఈ 3 ఇంక్లూడ్ చేసేయాలి. ప్రార్థన అంటే ఫాస్టింగ్, సోయింగ్ అండ్ ప్రేయింగ్. ఆమేన్. అదేం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న సూపర్ న్యాచురల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. అప్పుడు ఏలియా ఆహాబు దగ్గరకు పోయి, నువ్వు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాని పంపాను. అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను. మోపైన వాన. ఎందుకని? మోపైన ఆఫరింగ్. హల్లెలూయా. అది నిండి పొర్లేదాకా పోసాడు అక్కడ. సో అది నిండి ప్రవహించేదాకా మోపైన వానను దేవుడు కురిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాడు గోధుమ గంజ భూమిలో పడి అది చేస్తేనే కానీ ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ యువర్ హ్యాండ్, దట్ షుడ్ బీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అది ఫలించదు. ద ప్రిన్సిపల్ ఈస్ ఆల్వేస్ దేర్. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలుకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చాడు. Can I tell you one thing? ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తా మీకు. Can I tell you one powerful secret? ఏంటి ఆ సీక్రెట్ చెప్పమంటారా? ఆ రోజున ఫ్యామిన్ విరగిపోవటం కాదు, దానికంటే ఒకటి సూపర్ న్యాచురల్ జరిగింది. అదేంటంటే యెహోవా హస్తము రాకుండా బలంగా ఏలియా మీద ఈ బయలు ప్రవక్తలందరూ ఫైట్ చేస్తున్నారు. ఈ పైన
ఇన్ ద హెవెన్లీ రెల్మ్ ఆ రోజున విరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. Can I go little deeper? ఏలియా అహాబు యొక్క రథమును ఓవర్టేక్ చేసి వెళ్ళాడంటే అర్థం ఏంటి తెలుసా? He has now complete spiritual dominion over that land. సంపూర్తిగా ఆత్మ సంబంధమైన డొమినియన్ని ఏలియా ఆ రోజున రిసీవ్ చేసుకున్నాడు. అండ్ ఏం జరిగింది అంటే అప్పుడు దాకా ద రిలీజియన్ ఆఫ్ బేల్ ఈజ్ ఇంక్రీజింగ్. దట్ డే ద గాడ్ ఆఫ్ ద హీబ్రూస్ వాజ్ ఎగ్జాల్టెడ్. హల్లెలూయా. We can overtake this land. Amen. Hallelujah. అది the hand of the Lord came upon Elijah and he ran over his chariot. అంటే ఏదో రథం ముందు మామూలుగా పరిగెత్తాం కదా. There's a typology where we can run and chase. Hallelujah. Overtake. Amen. Overtake the evil practices. Overtake the idolatry. Overtake the enemy. Overtake the religions of the heathen. ఆమెన్. అన్యుల యొక్క వాటన్నిటిని దాటి we can overtake. Hallelujah. 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 Amen. Hallelujah. అక్కడ దొరికింది ఏంటంటే ఆ స్పిరిచువల్ డొమినియన్, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. చూడండి, ఆఫరింగ్ అనుకుంటున్నాం కాదు, వచ్చింది ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ కేమ్. దట్స్ ద హార్వెస్ట్. హల్లెలూయా. ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. చదువమ్మా. కొంచెముగా విత్తువాడు విత్తువాడు కొంచెముగా కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సో డోంట్ గెట్ ఎన్వీ ఓవర్ పీపుల్ వెన్ యూ సీ బౌంటిఫుల్ హార్వెస్ట్. మీరు వేరే వాళ్ళ లైఫ్లో దేవుడు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ బిడ్డల పక్షమున వాళ్ళ ఇంట్లో దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు డోంట్ ఎన్వీ, సెలబ్రేట్ దేర్ మిరకల్ అండ్ థింక్ అబౌట్ దేర్ సీడ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ ఇస్ నో సీక్రెట్. దాంట్లో సీక్రెట్ ఏం లేదు. ద బ్లెస్సింగ్ హ్యాస్ టు షో అప్. ఆశీర్వాదం కనపడాలి బయటికి. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. అని ఈ విషయమై చెప్పవచ్చును, సనుగు కొనకయు బలవంతముగా కాకయు. అందుకనే ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్, నీకు సనుక్కుంటే బ్లెస్సింగ్ అవ్వదు. ఆమేన్. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారము ఇయ్యవలెను. నిశ్చయత, ద పర్పస్. హౌ మచ్ యు వాంట్ టు సీ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తము ఏ కొలతలో చూడాలని ఆశిస్తున్నాం మనం. నిశ్చయత. అండ్ సోయింగ్ ఇంటు దట్ పర్పస్, ఉద్దేశము. దేవుని మందిరములో వాక్యం ఉండునట్లు, ఆహారం ఉండునట్లు. ఆమేన్. ప్రతివాడు ప్రేరేపింపబడిన కొలది. హీ గివ్స్ ద ప్రేరణ. ఆమేన్. దేవుడిస్తాడు ప్రేరణ. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును, విస్తారంగా విత్తువాడు విస్తారముగా కోయును. ప్రతివాడు తన హృదయములో నిశ్చయించిన దానిని బట్టి ఇవ్వవలెను. ఆమేన్. చదవమ్మా. కీప్ రీడింగ్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. ఆఫ్ కోర్స్ మీకు ఉత్సాహం ఎప్పుడు ఉంటుందంటే వెన్ యూ గివ్ బిలో వాట్ గాడ్ సెడ్. దేవుడు చెప్పిన దానికంటే మీరు తక్కువ ఇచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఐ అండర్స్టాండ్ దట్. ప్రైజ్ లార్డ్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించినట్టే మళ్ళీ నేను యాటిట్యూడ్ సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రభా నాకు ఇచ్చినప్పుడు ఉత్సాహం లేదు, ఇచ్చిన తర్వాత కూడా ఉత్సాహం లేదు. నువ్వు హార్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఉత్సాహం వచ్చింది. సో దేవుడు అన్నాడు, నౌ యువర్ ఎల్కేజీ అయిపోయింది, నౌ యువర్ గ్రాడ్యుయేట్, యూ హ్యావ్ సీన్ సమ్ మిరకల్స్, దెన్ యూ కెన్ ట్రస్ట్, వాక్ లైక్ సన్, నాట్ లైక్ స్లేవ్. కొడుకులాగన్నాడు, కొడుకులాగా ఇవ్వు, దాసుడులాగా కాదు. దాసుడికి తెలియదు వచ్చేద్దో రాదో, కానీ కొడుక్కి తెలిసింది వచ్చేద్దని. ఆమేన్. హల్లెలూయా. సో ఐ నెవర్ ఎవర్ రిగ్రెటెడ్ ఎనీథింగ్. ఐ చేంజ్ మై యాటిట్యూడ్. ఉత్సాహంగా ఇచ్చేవాడిలో దేవుడు ప్రేమలో పడతాడు. అది దాని అర్థం. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించాడు. అంతే నేను ఇందాక చెప్పాను. ఇట్స్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ ట్రస్ట్. చాలామంది కూడా ఏం చేస్తారంటే వాళ్ళ హార్ట్ ఎందుకు బ్రేక్ అయ్యిందంటే దే ట్రస్ట్, దే లవ్ ద పీపుల్ హూ బ్రేక్ దేర్ ట్రస్ట్. వారి నమ్మకాన్ని విరగొట్టే వాళ్ళని ప్రేమిస్తారు, అందుకని హార్ట్ బ్రేక్స్. దేవుడు కూడా హీ బ్రోక్ హిస్ హార్ట్ లవింగ్ పీపుల్ హూ ఆర్ అన్ఫెయిత్ఫుల్, ఇశ్రాయేలీలు. అలాగే మనం కూడా వీఆర్ ఇన్ దట్ లిస్ట్.
కానీ గాడ్ లవ్స్ ఎ cheerful giver అంటే అర్థం ఏంటంటే గాడ్ లవ్స్ ద వన్ హూ ఈస్ ట్రస్ట్వర్తీ. నమ్మకస్తుడిని దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ద cheerful giver. cheerful giver అంటే ఇచ్చేవాడని కాదు, నమ్మకస్తుడు. ద వన్ హూ హీ కెన్ బ్యాంక్ ఆన్. ఆమేన్, హల్లెలూయా. చదువమ్మా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలవారై. మీలో మీరు, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టాక్. సమృద్ధి అనేది మనం ఉన్న దేశంలో లేదు, సమృద్ధి అనేది మనం ఉన్న ఆఫీసులో లేదు, మన సమృద్ధి అనేది మనం ఉన్న ఆ జియోగ్రఫిక్ లొకేషన్లో లేదు. సమృద్ధి, సర్వ సమృద్ధి ఇస్ ఇన్సైడ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సమృద్ధి అంటే సర్వము యందు సమృద్ధి, అంటే ఏ పని చేయటానికన్నా సమృద్ధి. దీస్ ఆర్ ద కీస్. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ. అందుకని చెప్తున్నాను, యూ కెన్ ప్రొడ్యూస్ బ్యాంక్స్, యూ కెన్ ప్రొడ్యూస్ స్కూల్స్, యూ కెన్ ప్రొడ్యూస్ కంపెనీస్, యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్వెన్షన్స్. హల్లెలూయా. యూ కెన్ ప్రొడ్యూస్ హాస్పిటల్స్. హల్లెలూయా. యూ కెన్ ప్రొడ్యూస్ ద జైంట్ కిల్లర్స్. హల్లెలూయా. మీరే హాస్పిటల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మీరే బిజినెసెస్ ప్రొడ్యూస్ చేయొచ్చు, మీరే దేశాలను కనగలచ్చు. బికాస్ సర్వ సమృద్ధి, దెర్ ఇస్ ఎన్ అనాయింటింగ్ ఫర్ ఆల్ సఫిషియన్సీ. దెర్ ఇస్ వన్ థింగ్, టైం ఈ వ్యక్తిని డామినేట్ చేయటం ఆపేస్తుంది. అందుకని ఏమని రాసిందంటే, అన్ని వేళల అన్నిటి యందు. You see that line of words, ఆ మాట ప్రతిది కూడా చాలా పవర్ఫుల్. చదువమ్మా. అన్నిటి యందు ఎల్లప్పుడు అంటే సీడ్ టైం, హార్వెస్ట్ టైం కూడా కొట్టేశాడు ఆయన. సీడ్ టైం కొట్టేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడు మీన్స్ ఎల్లప్పుడు. దట్ మీన్స్ మన మీద కాలములు పని చేయటం ఆగిపోతాయి. అందుకని ఫ్యామిన్లో ఆ విధవరాలు ఇంట్లో నూనె తగ్గిపోలేదు, పిండి తరిగిపోలేదు. అన్ని వేళల సర్వ సమృద్ధి. అది ఇంతే, కానీ సరిపోయింది. ఎన్ని రోజులు? మళ్ళా కరువు ఆగిపోయి సమృద్ధి వచ్చేదాకా. వాట్ యు థింక్, నెవర్ నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, మీరు విశ్వాసి అయితే, ఇఫ్ యు ఆర్ ఎ టైదర్ అండ్ ఎ గివర్, మీరు దేవుని ఎదుట అర్పణలు తీసుకొచ్చే వాళ్ళైతే, నమ్మకంగా దేవుని సన్నిధిలో దశమ భాగం తీసుకొచ్చే వాళ్ళే, చెప్తున్నాను, మీ దగ్గర ఉన్నది మీ పక్కన కోటీశ్వరుడు ఉన్న దానికంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. కెన్ ఐ టెల్, ఆ విధవరాలి దగ్గర ఉన్నది అహాబు యొక్క ఆస్తి కంటే గొప్పది. వాట్ డస్ షీ హ్యావ్? షీ హ్యాస్ ఎ బ్లెస్సింగ్ టు ఫీడ్. ఆమేన్, హల్లెలూయా. అందుకని చెప్తాను, యూ షుడ్ నెవర్ కీప్ యువర్ హెడ్ డౌన్ బిఫోర్ అన్బిలీవర్స్. ఆ విశ్వాసులు ఎదుట మీ తల ఎప్పుడు కూడా కింద దిగిపోకూడదు. ఒకవేళ దిగిందంటే, కింద దించుకున్నారంటే దానికి కారణం ఏంటంటే కయ్యూను ప్రాబ్లం ఉంది మీతో. యువర్ లైక్ Cain, బ్రింగింగ్ థింగ్స్ దట్ వర్ అన్ఎక్సెప్టబుల్ బిఫోర్ గాడ్. దేవుని దగ్గరికి తీసుకురావాల్సింది తీసుకురావట్లేదు. అందుకనే మన ముఖము చిన్నబోతుంది బయట. నా ప్రజలు ఇక ఎన్నను సిగ్గునందని అన్నాడు యోవేలు గ్రంథం. ఎందుకు? హీ విల్ గివ్ యూ ఎ సీడ్. ఆయన ఆశీర్వదించి ఆయన ఏం చేస్తాడంటే, హీ విల్ గివ్ దట్ సీడ్. ఆయన సీడ్ ఇస్తాడు. ఫస్ట్ యూ టేక్ దట్ సీడ్ అండ్ అగైన్ కికింగ్ దట్ బ్లెస్సింగ్. మరలా ఆశీర్వాదం మీ లైఫ్ మీద పనిచేసేలాగా చేయండి. చదవమ్మా. అన్ని వేళల అన్నిటి యందు ఎన్నిటి యందు అన్నిటి యందు వాడు చేయనదంతా సఫలమగును. అన్నిటి యందు అన్నిటి యందు అన్నిటి యందు. హల్లెలూయా. అన్నిటి యందే, ఆల్ థింగ్స్ దట్ యు పుట్ యువర్ హ్యాండ్ టు. మీ ఇంట్లో, మీ ఆఫీస్, మీ బిజినెస్, మీ షేర్స్, మీ రియల్ ఎస్టేట్, అన్నిటి యందు యు బెటర్ థింక్, స్టార్ట్ డూయింగ్ అన్నిటి యందు. ఆమేన్. చదవమ్మా. ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. హల్లెలూయా, హల్లెలూయా. ఐ హావ్ ఆల్ ఎబిలిటీ టు డూ ఆల్ థింగ్స్ అని చెప్పాలి రోజు మీరు. హల్లెలూయా. చాలా మంది అనొచ్చు, బ్రదర్ నేను ఇస్తున్నాను ఎందుకు చూడట్లేదు? ఎందుకంటే యూ డోంట్ బిలీవ్, యూ డోంట్ బ్యాంక్. అంటే దాని అర్థం ఏంటి? ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, దేవుడు అన్నాడు ఆ రాయిని చూసి మాట్లాడు అన్నాడు. రాయితో మాట్లాడితే నీళ్ళు వస్తాయి. ఇట్ జస్ట్ లైక్ దాట్. మీ మీద దీవెన ఉంది, దాని గురించి మాట్లాడితే చాలు. అట్లు నా నామం మీరు ఉచ్చరించటం వల్ల నేను ఆశీర్వదించేదను. ఆశీర్వాదం కూడా ఆయన చేయడు.
ఆయన చేసేసాడు ఆల్రెడీ. ద థింగ్ ఇస్ ప్రాక్టికల్గా హౌ డు యూ సీ ద బ్లెస్సింగ్ ఇస్ ఐ యామ్ ఎ గివర్, ఐ యామ్ ఎ టైదర్, ఐ గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు మీ, గుడ్ మెజర్ ప్రెస్డ్ డౌన్ షేకెన్ టుగెదర్ రన్నింగ్ ఓవర్, మెన్ షల్ పోర్ అంటు మై బోసం. మనుషులు నా ఒడిలోనికి అణిచి కుదిలించి దిగజారునట్లుగా వారు కృమ్మరిస్తారని నువ్వు మాట్లాడుతూ ఉండాలి. దెన్ ద బ్లెస్సింగ్ షల్ కమ్. హల్లెలూయా. నేను లోపలికి పోయినప్పుడు, బయట వెలుపలికి వచ్చినప్పుడు నేను ఆశీర్వదించబడుదును, నేను పట్టణములో ఆశీర్వదించబడుదును, నేను పొలములో ఆశీర్వదించబడుదును. ఆమేన్. నేను చేయు ప్రయత్నములన్నిటి మీద యెహోవా తన యొక్క దీవెనను ఆజ్ఞాపించి ఉన్నాడు. నా మీదకి శత్రువు ఒక మార్గంలో వస్తే 7 మార్గంలో పరిగెత్తి వెళ్తాడు. దట్స్ ద బ్లెస్సింగ్. మీరు మాట్లాడుకుంటే నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు అనుకోండి, ఇట్ డస్ నాట్ హ్యాపెన్ టు యూ. అది మీకు జరగదు. వాట్ ఈస్ దట్? ప్లేసింగ్ ఎ డిమాండ్ ఆన్ ద బ్లెస్సింగ్. దేవుడు మన మీద నా ఆశీర్వాదం గురించి మాట్లాడటం. రోజు పిల్లలు చూసి, అరే నీకు చూసి ఎవరు జాబ్ ఇస్తారా, లేకపోతే కర్స్ చేయటం, వాళ్ళని తిట్టడం, ఇలాంటి చేయమాకండి. మై సన్, నీలో నుంచి రాజులు వస్తారు, నీలో నుంచి రాణులు వస్తారు, నీ సంతతి వారు శత్రువు యొక్క గమనిని స్వాధీనపరచుకుంటారు. యూ షాల్ బి అబౌవ్. ఈ దేశం యొక్క ఉన్నత స్థలములలో నువ్వు కూర్చుంటావు. స్పీక్ దోస్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. The principle is you broke the natural law by rejecting spiritual guidance. మీరు సహజమైన నియమమును ఆత్మ సంబంధమైన నడిపింపుకు వ్యతిరేకంగా విరగొట్టారు. ఆత్మ సంబంధమైన నడిపింపు ఏంటి? దేవుడు నీకు చెప్పు ఉండొచ్చు, టేక్ దిస్ మెడిసిన్ అని, మీరు తీసుకోకుండా ఉండొచ్చు. కానీ న్యాచురల్ లా విరిగిపోయింది. యు బ్రోక్ 2 laws, స్పిరిచువల్ లా అండ్ ద న్యాచురల్ లా. దేవుడు హిజ్కియాని స్వస్థపరిచినప్పుడు యెషయాలు చెప్పాడు, అంజూరపు ఆ ముద్ద, ఆ పండ్లో నుంచి చేసిన ద పేస్ట్ని తన వీపికి రాయమని చెప్తాడు. మరి దేవుడు 10 సంవత్సరాల ఆయువునిచ్చాడు కదా, మరి పేస్ట్ లేకుండా బతకమనొచ్చు కదా. హిజ్కియాకి ఈ పేస్ట్ కావాలి. దెర్ ఇస్ హీలింగ్ ఇన్ దట్ థింగ్. ఎందుకంటే ఇది శరీరము. సి గాడ్ హీల్. ఇప్పుడు దేవుడు హీల్ చేయకుండా ఆ పేస్ట్ మొత్తం రాసుకున్న హిజ్కియా చచ్చిపోయి ఉండేవాడు. మీకు అర్థమైందా? బట్ ద థింగ్ ఈస్ గాడ్ హీల్ అండ్ ద మెడిసిన్ హెల్ప్డ్, లేక మెడిసిన్ వర్క్డ్ అని చెప్పాలి. దేవుడు స్వస్థపరిస్తే మెడిసిన్స్ వర్క్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఎ టైదర్, దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్. అంటే దశమ భాగం ఇవ్వని మీ పక్కన కొలిగి కంటే మీరు 1000 రెట్లు ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఈస్ ఎన్ అన్బ్రోకెన్ బ్లెస్సింగ్. మీతో ఫైట్ చేయలేడు సాతానుడు, శత్రువు, శాపము. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఐజాక్. ఇస్సాకు గురించి మాట్లాడదాం అనుకున్నాను. నేను ముగిచ్చేస్తా. అన్నిటి వచ్చిన చదివి ముగిచ్చేద్దాం. చదువమ్మా. అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయును. దీని గురించి మాట్లాడుతున్నా. నానా విధములైన కృప, సమస్త విధములైన కృప. There is grace to do everything. There is grace for success. There is grace for victory. There is grace for purity. There is grace for super abounding, bountiful manifestation of His blessing. ఆయన విస్తరించబడిన అపరిమితమైన దీవెన చూడటానికి ఒక అనుగ్రహం ఉంది, ఒక కృప ఉంది. అందుకని అన్నాడు, పొందగోరు వాడి వలనైనను కాదు కానీ, ప్రయాసపడుగోరు వాడి వలనైనను కాదు కానీ, దేవుడు కరుణించి దేవుని వలననే అన్నాడు. There is something about what your education cannot do, what your wisdom cannot do, what your expertise cannot do. It's only the favor of God. దేవుని యొక్క కృప మాత్రమే మీ లైఫ్లో చేయగలిగిన కొన్ని ఉన్నాయి. And we must know how to multiply that grace. ఆ కృప మన ఎడల ఎట్లా విస్తరింప చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. ఆమేన్. నానా విధములైన కృప. And one thing that I am praying, what is breakthrough? This is the definition of breakthrough. మనం as we sow this seed, అదేంటిది? miraculous, బ్లాక్ అయిపోయినది రిలీజ్ చేయబడటం. The miraculous shall be released. ఆమేన్. ఆమె ఇచ్చింది చిన్న అప్పమే, కానీ అది డేంజరస్ అప్పం. ఆ అప్పం ఏం చేసిందంటే ఫ్యామిన్ ఆ లిడ్ని విరగొట్టింది. ఆ లిమిటెడ్నెస్,
ఆ పరిమితిని విరగొట్టేసింది ఆ బుడ్డి మీద, ఆ తొట్టి మీద. దట్స్ ద మిరకల్ సీడ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది సూపర్ న్యాచురల్ థింగ్, అది అసాధారణమైనది. అండ్ మోస్ట్ పీపుల్ యు గాట్ టు అండర్స్టాండ్ ఆ కృప. దాన్ని అంటే బ్రేకింగ్ అవుట్, బ్రేక్ త్రూ. ఏంటి బ్రేక్ త్రూ అంటే ఆ సీడ్ విరగొట్టేసింది, బ్రేక్ త్రూ తీసుకొని వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గ్రేస్ ఫ్లో అవ్వట్లా దేంట్లోకి, ఆ బుడ్డిలోనికి. ఆమె సీడ్ ఇచ్చిన తర్వాత గ్రేస్ ఫ్లో అయింది. హల్లెలూయా. అది నానా విధములైన కృప విస్తరించటం అంటే అర్థం అది. హల్లెలూయా, హల్లెలూయా. యూ కెన్ రిలీజ్ దట్ గ్రేస్ ఇంటూ ఎనీథింగ్. దేంట్లోకైనా మీరు ఇల్లు కొంటున్నారు, టేక్ దట్ సమ్ సీడ్. మీరు ఇల్లు కొనేటప్పుడు ఆ సీడ్ని తీసి సో ఇంటూ దట్. మీరు ఆ కొనే విషయంలో పేపర్స్ కానీ ఏదైనా, నో బడీ క్యాన్ చీట్ యూ. ఆ గ్రేస్ విస్తరించబడుతుంది. ఒకవేళ దాన్ని ముగ్గురు అమ్ముతున్నారేమో, ఇట్ షల్ కమ్ అవుట్. హల్లెలూయా. మళ్ళీ దానికి రీపేమెంట్స్ విషయంలో ఎక్కడ కూడా డిలే అవుతుంది. ఎందుకంటే యూఆర్ రిలీజింగ్ ఎ గ్రేస్. ఐమ్ జస్ట్ టెల్లింగ్ సంథింగ్. ఎందుకంటే వన్ థింగ్ ఐ లెర్న్, దేవుడు నాకు నేర్పించింది అంటే, ఎనీథింగ్ దట్ ఐ డూ, ఫర్ దట్ థింగ్ టు డూ, ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ సో ఇన్ టు దట్. నేను ఏది చేసినా సరే, ఏది చేయాలనుకున్నా సరే, నేను ముందు చేసేదంటే నేను చేయాలనుకున్న దాంట్లోనికి వెతకటం. ఎందుకంటే ఐ నో ఇట్స్ ఓన్లీ బై గ్రేస్ దట్ ఐ కెన్ గెట్ ఇన్ టు దట్. కేవలం దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే నేను దాన్ని చేయగలనని నాకు తెలుసు. ఎందుకంటే నానా విధములైన కృప. హల్లెలూయా, 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 హల్లెలూయా. వివాహాలకి కృప. ఆమేన్. హల్లెలూయా. దట్స్ గ్రేస్. రెబెకాను చూస్తే గ్రేస్. ఆమేన్. రేచల్ చూస్తే గ్రేస్ కనిపించింది. ఆ రాజు, అన్యరాజు ఎస్తేర్ని చూస్తే గ్రేస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడంగానే తుచ్, దేర్ ఇస్ నో గ్రేస్. సీరియస్. You don't know power of that. And we wonder why. ప్రభా, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే, ఆయనకు అర్పణగా నైవేద్యమును, పానార్పణమును దీవెనగా ఇస్తాడు. బట్ నువ్వు ఐడెంటిఫై చేయలేదా, యూ స్టిల్ అగైన్ మిస్ దట్ ఛాన్స్. Are you all blessed today? Are you all really blessed? Let's give the Lord a big shout of praise. Hallelujah, 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 hallelujah. హాయ్ టు ఆల్ అవర్ వ్యూవర్స్. మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యూ టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.